చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిదిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు? నేను స్టీల్ ప్లాంట్కి, ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు. దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట. మీరు నిన్న మీటింగ్ లో మీరు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో ఆయన ఏం చెప్తారంటే, నేను నోవాటెల్ హోటల్లో, ఈ నోవాటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు? జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా అంట. ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడంటాడు. ఈయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? బెజవాడలో కూడా తీసుకోవట్లేదుగా. జిల్లాల సంగతి దేవుడు ఎరుగు. బెజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చుని ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా, మానేశారు కదా. ఊరికే మామూలుగా ముచ్చటగా 3 రోజులు తీసుకున్నారు, మళ్ళీ లేదు కదా, మాయం కదా. ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం, ఏదో బోడబొడుస్తాం అని చెప్పారు కదా. అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి, జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా? సరే వెళ్ళారు. మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే, నాకు మోడీ బాగా క్లోజ్, హోమ్ మినిస్టర్ అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్, కావాలంటే నేను ఫోన్ చేయగలను. కానీ నేను చేతకానవునా, నేను ఫోన్ చేయను. నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా, చంపకుండా బయటకు వచ్చేసాను. ఎక్కడికి, దేనికి? నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు? అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా. ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే, కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే, ఊరేగింపు కాదండి, మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు. మరి ఇవాళ ఎందుకు తీసుకోరు? ఏది మీ ఐడియాలజీ, మీ ప్రాగ్మటిజం ఏది? సరే, మీకు అమిత్ భాయ్ లేదా మోడీ విపరీతమైన క్లోజ్, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే హోటల్లో మీ చుట్టూ జనాలు మీ దగ్గరికి రాకుండా, మీరు బయటకు వెళ్లకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తే, ఫోన్ చేసి మోడీ భాయ్, అమిత్ భాయ్, నన్ను చూడు ఇక్కడ కాస్కో వీళ్ళందరినీ ఒక తోలుది అని చెప్పేంత చనువు ఉంది, కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు. మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అడగటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి, ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా? 15 మాసాలు అయిపోయింది కదా. అంటే ఫోన్లు ఎన్ని డ్రామానేనా? చేయాలి కదా. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయించరు మీరు.